ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష ఇంకా మొదలవ్వకుండానే ఉప్పల్ బాలు విషయంలో చాలా పెద్ద సంచలనం అయితే రేగింది. బిగ్ బాస్ సీజన్ 10 కి ముందు సీజన్ 9 లాగానే అగ్ని పరీక్ష పెడుతున్నారు. అగ్ని పరీక్ష అంటే కామన్ పర్సన్స్ కి ఎంట్రీ ఇచ్చే అతి పెద్ద ప్లాట్ఫామ్. నిజానికి లాస్ట్ ఇయర్ అంటే సీజన్ 9లో కళ్యాణ్ కానీ లేకపోతే డెమాన్ కానీ వీళ్ళందరూ చాలా బాగా చేయడంతో హ్యూజ్ సక్సెస్ అవ్వడంతో మిగతా భాషలందరూ కూడా ఈ అగ్ని పరీక్షను స్టార్ట్ చేశారు. అయితే అగ్ని పరీక్ష బానే ఉంది గానీ, అక్కడున్న లోపల జడ్జెస్ చాలా హీనంగా మాట్లాడుతున్నారు కొంతమంది కంటెస్టెంట్స్ గురించి. ముఖ్యంగా నవదీప్ అయితే ఉప్పల్ బాలు అని ఒక మంచి ఎంటర్‌టైనర్‌ని "నువ్వు వెకిలి వీడియోస్ తీస్తావు కదా! నీలాంటి వాడిని లోపలికి పంపించి మేము ఏం మెసేజ్ ఇవ్వాలి" అంటూ చాలా అవమానకరంగా మాట్లాడడం జరిగింది. దీనిపైన బిగ్ బాస్ యాజమాన్యం రాత్రికి రాత్రే సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ ఏమిటా నిర్ణయం అనేది ఇప్పుడు మనం చూద్దాం. నిజానికి ఉప్పల్ బాలుకి చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిజానికి తను అగ్ని పరీక్షకి రావాల్సిన అవసరం లేదు. నేరుగా కూడా సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని, యూట్యూబర్స్‌ని బిగ్ బాస్ నేరుగా తీసుకుంది అగ్ని పరీక్ష ద్వారా కాకుండా. మరి అలాంటిది ఇప్పుడు అగ్ని పరీక్షకి ఉప్పల్ బాలు లాంటి వాడిని పంపించడము జరిగింది. అయితే ఉప్పల్ బాలు కాకుండా మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా దేశ సేవ చేయడానికైతే ఏమీ రాలేదు కదా! మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఎంటర్‌టైనర్స్‌గా లేదంటే కొంతమంది సింగర్స్, ఫ్యాషన్స్ సంబంధించిన వాళ్ళు రకరకాల మంది వచ్చి ఉన్నారక్కడ. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా అక్కడ దేశ సేవకి రాలేదు. కానీ నవదీప్ నీ వెకిలి వీడియోస్ చూసే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అని అనడం తప్పు. ఎందుకంటే చాలా మంది ఫాలోవర్స్ ఉప్పల్ బాలు ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌ని నచ్చి ఇష్టపడి లైక్ చేసిన వాళ్ళే. అయితే ఇప్పుడు చాలా హ్యూజ్ నెగటివిటీ అయితే ఈ వీళ్ళ ముగ్గురు మీద వచ్చింది. అంటే అభిజిత్‌ని పక్కన పెట్టేస్తే నవదీప్, బిందు మాధవి వీళ్ళు ఇద్దరి విషయంలో చాలా హ్యూజ్ నెగటివిటీ వచ్చింది. ప్లస్ బయట ఆడియన్స్ కూడా ఉప్పల్ బాలు లాంటి వాడిని నేరుగా బిగ్ బాస్‌కి తీసుకోవాలి కానీ, ఈ అగ్ని పరీక్షకి పంపించటం, తన విషయంలో చాలా క్రింజ్‌గా మాట్లాడడం ఇవన్నీ ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. చాలా అంటే చాలా నిజంగా సోషల్ మీడియా షేక్ అయిపోయిందనమాట. దాంతో ఇప్పుడు రాత్రికి రాత్రి బిగ్ బాస్ యాజమాన్యం ఉప్పల్ బాలుని నేరుగా బిగ్ బాస్‌కి తీసుకొచ్చేటట్టు ప్లానింగ్ చేస్తున్నారు. అయితే ఇది అఫీషియలా? అనఫీషియలా? అనేది పక్కన పెట్టేస్తే, గతంలో చాలా సందర్భాల్లో ఇంత హ్యూజ్‌గా వా ఎవరికైనా సపోర్ట్ వస్తే వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకురావటం అయితే జరుగుతుంది. మరి అగ్ని పరీక్ష ద్వారా అది జరుగుతుందా? లేదంటే నేరుగా బిగ్ బాస్ యాజమాన్యమే ఉప్పల్ బాలుకి బిగ్ బాస్‌లోకి రమ్మంటారా? అనే విషయం పైన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే మీరేమనుకుంటున్నారు? ఉప్పల్ బాలుని అగ్ని పరీక్ష ద్వారా కాకుండా నేరుగా తీసుకువెళ్ళాలా? లేకపోతే తనని వేరే విధంగా ఏదైనా ముందుకు తీసుకెళ్లాలని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.